వైఎస్ షర్మిల గారు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో ప్రముఖంగా ఈ మధ్యకాలంలో వినపడుతున్న పేరు. ఈ పేరుకి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలుగా ఆమె అన్నైన జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేసింది. తన తండ్రి అయిన వైఎస్ఆర్ పేరు మీద పెట్టబడ్డ వైఎస్ఆర్ సిపిని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే ఆమె టార్గెట్ చేసింది. ఈ టార్గెట్లో వైఎస్ఆర్సీపీ నాయకుల్ని, జగన్మోహన్ రెడ్డి గారిని విపరీతంగా విమర్శిస్తూ తిరుగుతూ ఉంది. ఇది చూసిన కొంతమంది వైఎస్ఆర్సీపీ ప్రత్యర్థులు, షర్మిల ఇంకింత ఛాలెంజ్గా పోవాలని కోరుకునే కొంత మీడియా, కొన్ని పార్టీలు, ప్రధానంగా టీడీపీ, జనసేన ఇలాంటి పార్టీలు షర్మిలని మరింత రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈ ప్రయత్నంలో షర్మిల ఎంత రెచ్చగొట్టినా వైఎస్ఆర్సీపీ మాత్రం స్పందించడం లేదు, ఆమెను విమర్శించడం లేదు, జగన్మోహన్ రెడ్డి గారు పల్లెత్తి మాట కూడా అనడం లేదు. దీన్ని మనం ఎలా చూడాలి అని కనుక అయినట్టయితే, షర్మిల వల్ల జగన్మోహన్ రెడ్డి గారికి లాభమా నష్టమా? ఇప్పుడు షర్మిల పిసిసి ప్రెసిడెంట్ అయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ వల్ల వైఎస్ఆర్సీపీకి లాభమా నష్టమా? దీన్ని కనుక చూసినట్టయితే సూటిగా నేను చెప్పగలను, షర్మిల వల్ల జగన్మోహన్ రెడ్డి గారికి లాభమే తప్ప నష్టం లేదు. ఆమె ఎంత రెచ్చగొట్టినా, ఎంత తిరిగినా, ఎంతో కొంత కాంగ్రెస్ పార్టీ ఓటింగ్ని పెంచడం ద్వారా జగన్మోహన్ రెడ్డి గారికి ఏదో జరుగుతుంది అని కొంతమంది ఆశిస్తున్నారు. కానీ ఆ ఆశలు మాత్రం నెరవేరవనే నా ఉద్దేశంలో. ఎందుకయ్యా అంటే, 2009లో రాజశేఖర రెడ్డి గారు మరణించిన తర్వాత అప్పుడున్న హాట్ రాజకీయ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ పెట్టిన తర్వాత రాజశేఖర రెడ్డి గారి అభిమానులు కానీ, కాంగ్రెస్ పార్టీలో మేజర్ సెక్షన్ 90% కానీ వైఎస్ఆర్సీపీకి మొగ్గిపోయింది. అది మిగిలిన కొద్దిగా కాంగ్రెస్ పార్టీలో ఉన్నది వైఎస్ఆర్సీపీతో ఘర్షణ పడ్డది. ఆ మిగిలిన కాంగ్రెస్ అప్పటి నుంచి కూడా జగన్మోహన్ రెడ్డితో ఘర్షణ పడుతూ ఉంది. ఆ మిగిలిన కాంగ్రెస్తో జగన్మోహన్ రెడ్డి గారితో పోయిన కాంగ్రెస్ ఘర్షణ పడుతూ వచ్చింది. కాబట్టి ఆ ఘర్షణలో జగన్మోహన్ రెడ్డి గారితో పోయిన కాంగ్రెస్ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారికి పూర్తిగా అంకితమైపోయారు. రాజశేఖర రెడ్డి గారి అభిమానులుగా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలుగా వెళ్ళారు. 2014లో ఏదైతే రాష్ట్రం విడిపోయిందో, రాజశేఖర రెడ్డి గారి మరణం తర్వాత వచ్చిన పరిణామాలలో రాష్ట్రం విడిపోవడం కూడా ఒక ప్రధానమైన పరిణామం. ఆ తర్వాత 2014లో ఒక సీనియర్గా చంద్రబాబు నాయుడు గెలిచినప్పటికి కూడా ఒక బలమైన ఓటింగు 67 సీట్లు జగన్మోహన్ రెడ్డి సాధించుకోగలిగాడు. 2018 ఎన్నికలు వచ్చేసరికి వైఎస్ఆర్ మీద ఉన్న అభిమానం ఉప్పెనలాగా ఉప్పొంగింది. జగన్మోహన్ రెడ్డి గారు ఊరూరు మళ్ళా తిరగడం, ఓదార్పే కాదు, పాదయాత్ర, ఆ తర్వాత షర్మిలమ్మ చేసిన పాదయాత్ర, ఆ తర్వాత తను చేసిన పాదయాత్ర, విజయమ్మ గారు, చాలామంది కష్టాలు ఉన్నప్పటికీ వైఎస్ఆర్సీపీ దేదీప్యమైన మెజార్టీతో 151 సీట్లతో గెలిచింది. అక్కడి వరకు ఒక పద్ధతి. 2018లో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు పెర్ఫార్మెన్స్ అంతా ప్రధానంగా విద్య, వైద్యం లాంటి సంక్షేమాన్ని తీసుకొని ప్రజల్లోకి వెళ్ళిన తర్వాత డైరెక్ట్గా ప్రజలు ఆయనతో కనెక్ట్ అయ్యారు. అంటే 2018 తర్వాత వైఎస్ఆర్సీపీలో ఉన్న ఓటింగ్ అంతా అది జగన్మోహన్ రెడ్డి గారి రెక్కల కష్టం తప్ప రాజశేఖర రెడ్డి గారి ఓటింగు, ఆయనతోనే వచ్చిన ఓటింగ్ అని చెప్పలేము. కానీ 2018 దాకా రాజశేఖర రెడ్డి గారి పేరు మీదనే కార్యకర్తలు ఉన్నప్పటికీ, ఇప్పుడు కూడా రాజశేఖర రెడ్డి గారిని విపరీతంగా అభిమానులుగానే ఉన్నప్పటికీ, రాజకీయంగా వచ్చినప్పుడు వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారికి పూర్తిగా కనెక్ట్ అయిపోయారు, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలుగానే ఉండిపోయారు. ఈ స్థితిలో ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారి ప్రత్యర్థులు ఆశిస్తున్నారో, అంటే ఒక వైఎస్ఆర్సీపీ చీలిపోతుంది, షర్మిలమ్మ వచ్చేసింది, ఓట్లు అటు వెళ్ళిపోతాయి, లీడర్లు అటు వెళ్ళిపోతారు, ఇక వైఎస్ఆర్సీపీ ఎందుకని చీలుతుంది? షర్మిలమ్మ కాంగ్రెస్లో చేరడానికి, జగన్మోహన్ రెడ్డి గారు ఓట్లు అటు పోవడానికి ఇంటర్లింక్ ఏంటో వీళ్ళు చెప్పగలగడం లేదు. కేవలం అన్న చెల్లెలైనంత మాత్రం లింక్ అవుతుందా? అన్న చెల్లెలైనంత మాత్రాన ఏ విధంగా లింక్ అవుతుంది? ఈ 5 ఏళ్ళు ఆయన పరిపాలన, ఆయన తెచ్చుకున్న రెక్కల కష్టం, ఆయన పడ్డ కష్టం, ఆయన ప్రభుత్వం, అవన్నీ ఆయనకు సంబంధించింది. అది ఓడిపోయిన జగన్మోహన్ రెడ్డి గారే, గెలిచిన జగన్మోహన్ రెడ్డి గారే. అది జగన్మోహన్ రెడ్డితోనే గెలుస్తుంది, ఓడిపోతే జగన్మోహన్ రెడ్డి గారితోనే ఓడిపోతుంది. మరి ఇలాంటి స్థితిలో షర్మిలమ్మ వల్ల దానికి వచ్చే నష్టం ఏంటి అని చూడవచ్చు. ఇక నేను లాభం అని ఎందుకు చెప్తున్నాను అంటే, జగన్మోహన్ రెడ్డి గారు ఈ తడవ ఎన్నికల్లో 2024 ఎన్నికలలో దాదాపుగా 74 నియోజకవర్గాలని అభ్యర్థుల్ని మారుస్తూ ఉన్నాడు.
ఈ మార్చినప్పుడు టిక్కెట్ రాని వాళ్ళు ఖచ్చితంగా బయటికి పోయే ప్రయత్నంలో ఉన్నారు. వాళ్ళు కొంతమంది వెళ్ళారు కూడా. ఎక్కడికి వెళ్ళాలి వాళ్ళు? ఎదురుగా ఉన్న బలమైన పార్టీ టీడీపీలోకి వెళ్ళాలి. మరి టీడీపీలోకి వెళ్ళిన తర్వాత మరి టీడీపీలో టికెట్ వస్తుందా అనేది ఒక ప్రశ్న. లేదా జనసేనకి వెళ్ళాలి, జనసేనలో టికెట్ వస్తుందా అనేది మరొక ప్రశ్న. వీళ్ళు ఎప్పుడైతే టీడీపీలోకి వెళ్ళారో, టీడీపీలోకి వెళ్ళిన తర్వాత టిక్కెట్ వచ్చినా రాకపోయినా టీడీపీతోనే జగన్మోహన్ రెడ్డి గారి మీద కోపంతో ఉండాలి. ఇప్పుడు ఏమైపోతుంది? షర్మిల గారి పేరుతో వచ్చిన కాంగ్రెస్ పార్టీ అనే ఒక ప్లేస్ ఏదైతే దొరికిందో, జగన్మోహన్ రెడ్డి గారితో వచ్చిన వాళ్ళు, జగన్మోహన్ రెడ్డి టికెట్ అయిపోతే బయటకు వెళ్ళిపోయిన వాళ్ళు, టీడీపీలో కూడా టికెట్ రాదనుకునే వాళ్ళు ఖచ్చితంగా షర్మిల గారి దగ్గరికి చేరే అవకాశం ఉంది కాంగ్రెస్ పార్టీలోకి. అంటే ఇప్పటికే ఉన్న టీడీపీకి అదనంగా బలం చేకూరే బదులు అదనంగా టీడీపీకి చేకూరే బలాన్ని షర్మిల గారు ఒక చోట ఒక ప్లేస్లో ఆపగలుగుతుంది కాంగ్రెస్ పార్టీ పేరుతో. అందుకని టీడీపీకి బలం చేకూరకుండా బయటికి వెళ్ళినది అంతా అక్కడ ఆగుతుంది తప్ప ఎక్కడ నష్టం తెచ్చే ప్రయత్నం చేయదు. అదే టీడీపీ కనుక బలమైనట్టయితే టీడీపీ మరింత బలపడే అవకాశం ఉంటుంది. టీడీపీ మరింత బలపడకుండా ఆ మిగిలిన అసమ్మతిని తన దగ్గరకు చేర్చుకొని జగన్మోహన్ రెడ్డి గారికి మరింత లాభం చేకూర్చడం తప్ప మరొకటేం లేదు. ఈ విధంగా షర్మిల వాళ్ళ ఓట్లు చీలిపోతాయి, రాజశేఖర రెడ్డి గారి ఓట్లని చీలిపోతాయి. ఈ విధంగా చేసేదంతా రాజకీయ విశ్లేషణ అంతా ఒక 5 ఏళ్ల క్రితం అయినట్టయితే ఏమైనా ఉపయోగపడదేమో, కానీ ఇప్పుడు మొత్తం కూడా వైసీపీతో లింక్ అయిపోయిన ప్రజానీకమే తప్ప నేను వారసత్వం ప్రకారంగా నువ్విన్ని పంచుకుందాం నేను ఇంక పంచుకుందాం అని ఓట్లు పంచుకునే స్థితిలో ఇలా వైఎస్ఆర్సీపీ లేదు. అందుకని షర్మిల వల్ల జగన్మోహన్ రెడ్డి గారికి లాభమే తప్ప నష్టం లేదు.